ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ రోజున రాత్రి 8 గంటల నుంచి రాత్రి 12 లోపు మధ్యలో ఉప్పుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ సుడి తిరిగిపోతుంది, మీ జీవితమే మారిపోతుంది. మీరు కోరుకున్నవారు మీ సొంతమవుతారు. ఎంతటి ముండివారైనా సరే మీ సొంతం అవుతారనమాట. అలాగే ధనం కోసం అయితే చేసుకుంటే ఎంతటి పేదవారైనా సరే తప్పకుండా కుబేరులయ్యే యోగం అనేది కనిపిస్తుంది. మీకున్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోయి మీ మీద ఉండేటటువంటి చెడు దోషాలు తీసేయడానికి ఈ ఉప్పు పరిహారం అనేది చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుందని మనకి పరిహార శాస్త్రంలో ఉంది. అయితే భార్య భర్తల మధ్య గొడవలు అంటే ఇంట్లో చీటికి మాటికి చాలామంది కూడా భార్య భర్తలు గొడవలాడుతూ ఎప్పుడు కూడా ఇంటి వాతావరణం అనేది చిందరవందరగా, గందరగోళంగా ఉంటుందన్నమాట. కాబట్టి అటువంటి భార్యాభర్తల మధ్య గొడవ రావడానికి కారణం మీపై ఉండేటటువంటి దిష్టి దోషాలు, మీ ఇంటిపై ఉన్నటువంటి దిష్టి దోషాలు, మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నమాట. ఇలాంటి దోషాలన్నింటినీ కూడా తొలగించడానికి ఈ ఉప్పు పరిహారం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే భార్య కానీ భర్త కానీ వారిద్దరి మధ్య మాట పడకుండా ప్రతిరోజు కూడా ఏదో ఒక గొడవలు ఆడుకుంటూ ఇల్లుని నరకప్రాయం చేస్తూ ఉంటారు కదా. దానివల్ల పిల్లలు కూడా సఫర్ అవుతూ ఉంటారు. అటువంటి వారందరూ కూడా ఇంట్లో ఉప్పుతో రహస్యంగా, ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు, అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొంది మీ ఇంట్లో అసలు ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం అనేది ఆనందంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో చేయాలి. ఈ ఉప్పు పరిహారం అనేది అమ్మవారికి ఇష్టమైన మంగళవారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి, ఆదివారం కానివ్వండి, ప్రత్యేకమైన తిథుల్లో, రోజుల్లో చేసుకున్నట్లయితే తప్పకుండా 100కి 100% ఫలితం అనేది అమ్మవారి మనకు అందిస్తారు. కాబట్టి చాలామంది కూడా ప్రేమికులు చాలా సంతోషంగా, అంటే మొదట బాగానే ఉంటారు, చాలా ఆనందంగా ఉంటారు. కానీ వారి మధ్యలో మూడో వ్యక్తి రాక వల్ల, అది స్నేహితులైనా కావచ్చు, కుటుంబ సభ్యులైనా కావచ్చు, బంధువులైనా కావచ్చు, మూడో వ్యక్తి రాక వల్ల వారి యొక్క ప్రేమలో ఏవో చిన్న చిన్న గొడవలు వచ్చి విడిపోతూ ఉంటారు. వారిద్దరి మధ్య కూడా ఈగో అడ్డం వచ్చి వారు ఒకరినొకరు క్షమాపణలు అడగకుండా వారి దూరం అనేది చాలా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అటువంటి వారు, మేము కోరుకున్న వారు దూరం అయిపోయిన వారు ఎలా అయినా సరే మేము క్షమాపణ చెప్పకుండా వారంతట వారి ప్రేమతో తిరిగి రావాలనుకునేవారు మాత్రం ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీరు కోరుకున్న వారు ఎంత మొండివారైనా సరే, ఎంత మీ మాట వినకపోయినా సరే, ఎన్ని గొడవలున్నా సరే వారంతట వారే ప్రేమతో మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇది 100కి 100% నిజం. నమ్మకంతో చేయండి, తప్పకుండా అద్భుతమైన ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అయితే ఈ ఉప్పుతో పరిహారం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ఈరోజు మీరు గుప్పుడు కల్లుప్పు తీసుకొని మట్టి ప్రమిద ఉంటుంది కదా, ఆ మట్టి ప్రమిదలో ఈ రాళ్ళుప్పును పోయాలి. ఇది పరిహారం కోసం చేస్తున్నాం కాబట్టి ఎడమ చేతిలో ఒక గుప్పెడు రాళ్ళుప్పును మట్టి ప్రమిదలో పోసేయండి. ఇక్కడ మనం మట్టి ప్రమిదను మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే మట్టి ప్రమిద అంటే లక్ష్మీ అమ్మవారి స్వరూపం కాబట్టి మట్టిదనేది మనకుండేటటువంటి దోషాలు, సమస్యలు, కష్టాలు తీసివేయడానికి మట్టి ప్రమిద అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఒక చిన్న మట్టి ప్రమిదైనా సరే సరిపోతుంది, ఒక చిన్న ప్రమిదైనా సరే పర్వాలేదనమాట. అలా తీసుకొని దాంట్లో కాస్త ఎడమ చేత్తో ఉప్పును పోసేయండి. అలా పోసిన తర్వాత ఆ ఉప్పులో డబ్బులు పెట్టుకోండి. అంటే ఒక 11 రూపాయలు అవ్వచ్చు, లేకపోతే 20 రూపాయలు, లేదా 50 రూపాయలు, లేదా ఒక 100 రూపాయలు, ఇట్లా ఎంతైనా సరే ఆ ఉప్పులో మీరు చక్కగా డబ్బులు పెట్టేసుకోండి. తర్వాత మీరు పూజ గదిలో ఒక దీపం పెట్టి ఆ దీపం ముందర ఈ ఉప్పు పెట్టి, అంటే ఈ ఉప్పు వేసినటువంటి ప్రమిదను పెట్టుకోవాలి. మనం ఆ డబ్బులు పెడుతున్నాం కదా, మన కష్టాన్ని బట్టి పెట్టుకోవచ్చండి. డబ్బులు ఎంత పెట్టాలో అంత పెట్టాలనే రూలేమీ లేదు.
అలా పెట్టుకున్న తర్వాత ఒక గంట 2 గంటలు 3 గంటలు ఎంతైనా ఆ సమయం అయిపోయిన తర్వాత అంటే దీపం కొండెక్కిన తర్వాత ఏం చేస్తారంటే ఆ ఉప్పును మీకు మీరుగా దిష్టి తీసుకొని ఆ ఉప్పుని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేసేయండి. అందులో ఉండేటటువంటి చిల్లర కాయిన్స్ ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయండి. ఎందుకంటే మీ యొక్క సమస్యను బయటికి తీసివేస్తున్నాం కాబట్టి తప్పకుండా బయట వాళ్ళకి దానంగా ఇవ్వడం వల్ల మీ యొక్క దిష్టి దోషాలు గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవిస్తారనమాట. కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.